అనగనగా ఒక్క అడవిలో ఒక పెద్ద ఏనుగు అడవిలో నడుస్తూ ఉండగా దానికి దారిలో ఒక చిన్న చీమ కనిపించింది. హే చిన్న చీమ, నువ్వు నా ముందు నుండి తప్పుకో, లేకపోతే నిన్ను తొక్కివేస్తాను అని ఏనుగు గర్వంగా అంది. దానికి చీమ, నేను నిన్ను చూసి భయపడను. నీ శక్తి గొప్పదని నువ్వు అనుకోవచ్చు, కానీ నాలో కూడా నీకంటే గొప్ప శక్తి ఉంది అని సమాధానం ఇచ్చింది. ఏనుగు నవ్వి చీమని తొందరగా వెళ్ళమని హెచ్చరించింది. చీమ వెంటనే ఏనుగు తొండంలోకి దూరింది. లోపలికి వెళ్లిన తర్వాత అది ఏనుగును గట్టిగా కరిచింది. ఏనుగుకు విపరీతమైన నొప్పి కలిగింది. అది పెద్దగా అరుస్తూ నొప్పిని భరించలేకపోయి నేలపై పడిపోయింది. అప్పుడు ఏనుగు చీమతో, ఓ చిన్న చీమ, నన్ను క్షమించు. నా శక్తి గురించి నేను గర్వపడ్డాను. నీ శక్తిని నేను తక్కువ అంచనా వేశాను అని వేడుకుంది. ఆ తర్వాత చీమ బయటకు వచ్చి, మనం ఎంత పెద్దవారమైనా సరే మనకంటే బలమైన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మనం ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పింది. ఏనుగు తల ఊపి చీమకు కృతజ్ఞతలు చెప్పి ఇద్దరూ స్నేహితులుగా మారారు.